కిచియా పాపడ్ లేదా కిచ్చు పాపడ్ అనే ఈ పాపడ్ రాజస్థాన్ మరియు గుజరాత్లో ఎంతో ఫేమస్. ఈ కిచియా పాపడ్ని బియ్యపిండి, గోధుమ పిండి లేదా మైదాతో చేసుకోవచ్చు. ఈ కిచియా పాపడ్ కోసం నేనైతే 3 గ్లాసుల బియ్యము, హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యంని మిక్సీ పట్టుకొని తీసుకున్నాను. మరి ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా ఉండే ఈ పాపడ్ తయారీ కోసం అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులోకి 4.5 గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకుని మూత పెట్టుకొని నీళ్లు మరిగేంత వరకు మరలించుకోవాలి. నేను తీసుకున్న కొలతల ప్రకారం 1 గ్లాసు పిండికి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే పాపడ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. నీళ్లు బాయిల్ అయ్యాక ఫ్లేమ్ తగ్గించుకొని 2 చెంచాల పాపడ్ ఖార్ యాడ్ చేసుకోవాలి. తరువాత కచ్చా పచ్చాగా దంచుంచుకున్న వాము, జీలకర్ర పొడి అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ని యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చిమిర్చిని మీ స్పైసీనెస్ కి అనుకూలంగా ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇందులోకి 2 చెంచాల సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes బాగా మరలించుకోవాలి. ఈ పాపడ్ కార్ అనేది యూజువల్ గా మన పక్క అయితే దొరకదు, కానీ ఒకవేళ దొరికితే స్కిప్ చేయకుండా తప్పకుండా యాడ్ చేయండి. ఒకవేళ పాపడ్ కార్ దొరకకుంటే దాని బదులు సోడా పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. 10 minutes తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని మెల్లగా చూపిస్తున్న విధంగా పొడిపిండిని యాడ్ చేసుకుంటూ కర్రతో కలుపుకోవాలి. ఇలాంటి ఒక మందపాటి కర్రతో ఈజీగా కలిపేసుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి కర్ర లేకుంటే లట్టెనక, అదేనండి చపాతీ కర్రతో కూడా కలుపుకోవచ్చు. పిండి ఇలా గట్టి పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నిదానంగా అంతా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టార్టింగ్ లో పిండిని వేసుకున్నప్పుడు ఉండలు కడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ కరెక్ట్ గా కలుపుకుంటే ఆ ఉండలన్నీ వెళ్ళిపోతాయి. పిండి అంతా కలపటం అయ్యాక పిండి ముద్ద కన్సిస్టెన్సీ చూపిస్తున్న విధంగా గట్టిగా ఉండాలి. నెక్స్ట్ అయితే ఈ పిండి ముద్దను ఉడికించుకోవాలి. పిండి ముద్దను ఉడికించుకోవటం కోసం ఇలాంటి బొక్కల ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొని పిండినంతా ఆ ప్లేట్ పైకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నా దగ్గర ఎక్కువ పిండి ఉండటం వల్ల నేను 2 batches గా పిండిని ఉడికించుకున్నాను. ఇప్పుడు పిండిని ఉడికించుకోవటం కోసం అదే గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వాటర్ ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. 5 to 10 minutes తర్వాత మూత తీసి బొక్కల ప్లేట్ ని ఈ గిన్నె పైన పెట్టి ఒక వెట్ క్లాత్ లేదా గిన్నెతో కవర్ చేసుకొని 25 to 30 minutes లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. ఇలా స్టీమ్ కుక్ చేసుకోవటం వల్ల పాపడ్ క్రాక్ రాకుండా పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా గిన్నెలోనే ఉడికించుకోవచ్చు, కానీ అలా ఉడికించుకోవటానికి చాలా టైం పడుతుంది అండ్ అడుగంటే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మెథడ్ లో అయితే పిండి పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అండ్ అడుగు కూడా అంటదు. హాఫ్ అన్ అవర్ తర్వాత చేతిని తడి చేసుకొని పిండిని టచ్ చేస్తే చేతికి పిండి అస్సలు అంటకూడదు. ఈ స్టేజ్ లో పిండి రెడీ అయిపోయిందని అర్థం. ఇప్పుడు పిండిని ఒక సంచిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూపిస్తున్న విధంగా అన్ని వైపుల నుండి నాదుకోవాలి. పిండిని ఒక 10 minutes ఇలాగే కంటిన్యూస్ గా నాదాలి. ఇలా నాదటం వల్ల పాపడ్లో ఎక్కడ క్రాక్స్ రాకుండా పాపడ్ స్మూత్ గా క్రంచీగా పర్ఫెక్ట్ గా వస్తాయి. పిండిని నాదుకోవడం అయ్యాక నూనెలో చేయి అద్దుకుంటూ చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ ఇలా పాపడ్ మేకర్ లో పాపడ్ గా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ ఈ మెషిన్ లేకుంటే చపాతీ పీట పైన పిండి ముద్దను పెట్టుకొని పైనుంచి ప్లేట్ తో ఒత్తుకుంటే కూడా పాపడ్లు రెడీ అయిపోతాయి. పాపడ్ని ఒత్తుకునేటప్పుడు కొద్దిగా మందంగానే ఒత్తుకోండి. మందంగా ఒత్తుకోవటం వల్ల పాపడ్లో క్రాక్స్ రాకుండా ఉంటాయి. మరేం పర్లేదు, పాపడ్లో క్రాక్స్ వచ్చినా పర్లేదు అని అనుకుంటే పాపడ్ని పల్చగా ఒత్తుకోవచ్చు. ఇలా పిండిని ప్రెస్ చేసుకోవటం అయ్యాక పాపడ్ని నిదానంగా తీసుకొని ఒక చీర పైన వేసుకొని ఎండబెట్టుకోవాలి. నేనైతే పాపడ్లను రాత్రే తయారు చేసుకొని ఫ్యాన్ కింద రాత్రంతా ఎండబెట్టాను. పొద్దునయ్యేసరికి పాపడ్లన్నీ ఒకవైపు ఎండిపోయి కొద్దిగా పైకి లేచుంటాయి. రెండో రోజు పొద్దునే పాపడ్లను ఇంకో వైపుకు తిప్పేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఈ అప్పడాలను 2 to 3 days మంచి ఎండలో ఎండబెట్టుకుంటే ఇయర్ అంతా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, పాపడ్లు ఎండాక మంచి కలర్ తో గట్టిగా ఎక్కడ
ఎక్కడ క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా తయారయ్యాయి. ఇప్పుడు మీకోసం ఈ పాపడ్లను ఫ్రై చేసి చూపిస్తాను. ఫ్రై చేసుకోవటం కోసం ఒక బాణలు పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని పాపడ్ యాడ్ చేసుకొని ఇలా ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సగ్గు బియ్యం కరెక్ట్గా వేసుకుంటే పాపడ్ ఆయిల్లో వేయంగానే ఇలా పర్ఫెక్ట్గా విచ్చుకుంటుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఫేమస్ గుజరాతీ కిచియా పాపడ్ అయితే రెడీ అయిపోయింది. తింటుంటే తినాలనిపించే ఈ క్రంచీ కిచియా పాపడ్ని ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు తప్పకుండా తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సరే, మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.